రాష్ట్ర ప్రజలందరూ కూడా మా సివిల్ సప్లైస్ నుంచి ఒక కొత్తది కాదు, గతంలో ఉండేది ఆ మార్పు ఒకటి తీసుకొచ్చి మేము మళ్ళీ ఆట సబ్సిడీ రేట్ తోటి ప్రవేశపెట్టబోతున్నాం. జనవరి 1వ తారీఖు నుంచి 1 కిలో ఆట, గోధుమల పిండి ఆట ప్రతి ఫేర్ ప్రైస్ షాప్లో మేము డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ వరకు, అంటే అర్బన్ ఏరియాస్లో ముందు ఈ ప్రయోగం చేద్దామనే ఉద్దేశంతో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో 26 జిల్లాల్లో కూడా మేము ప్రవేశపెట్టబోతున్నాం. జనవరి 1వ తారీఖు నుంచి ఆటా కూడా మేము సరఫరా చేసే విధంగా సబ్సిడైజ్ ప్రైస్ అంటే 18 రూపాయల సమ్ చేంజ్కి మేము అందిస్తాం. క్షేత్రస్థాయిలో మీకు తెలుసు దాదాపు 50 రూపాయల నుంచి 54 రూపాయల వరకు ఆటా ఉంది. అది 18 రూపాయలకి మేము అందించే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం సివిల్ సప్లైస్ నుంచి. దీపం విషయంలో ఈ నెల మా 3వ విడతలో నవంబర్ 30 తారీఖు వరకు మాకు 3వ విడత కొనసాగుతుంది. ఇప్పటి వరకు 90 లక్షల లబ్ధిదారులు ఈ బెనిఫిట్ పొందారు. ఇంకా కొంతమంది తీసుకోవాల్సిన సందర్భం ఉంది. ఇంకా ఒక 15 రోజులు టైం ఉంది కాబట్టి తప్పకుండా ఆ ప్రక్రియ కూడా గతంలో మేము చేసిన విధంగానే విజయవంతంగా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తున్నాం. పేమెంట్ కూడా ఇప్పటి వరకు 365 కోట్ల రూపాయలు మేము రిలీజ్ చేసాం 3వ విడతలో. అందులో కూడా జాప్యం లేకుండా ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేస్తున్నాం. మొన్న తుఫాను మొంతా విషయంలో మీరు అందరూ చూశారు. పౌర సరఫరాల శాఖ మొట్టమొదటిసారి 24 గంటల్లోనే సరుకుల పంపిణీ కార్యక్రమం మేము ప్రారంభించాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మేము దాదాపు 2,39,161 కుటుంబాలకి మేము అందించగలిగాం. అందులో ఎక్కువ శాతం మత్స్యకారులు, అదేవిధంగా మన చేనేత కార్మికులు. వాళ్ళకి గౌరవ ముఖ్యమంత్రి గారు 50 కిలోల చొప్పున ఇమ్మన్నారు కాబట్టి వాళ్ళకి దాదాపు 1,72,693 కుటుంబాలకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సరుకులు అందించడం జరిగింది. దీంతో పాటు మీకు నేను అప్డేట్ ఇస్తున్నాను. ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ ఏదైతే మనం ప్రారంభించామో మీ అందరికీ తెలుసు. అది రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బంది చాలా బాగా సహకరించారు. క్షేత్రస్థాయిలో ఒక పారదర్శకంగా ఒక యాప్ ఒకటి డిజైన్ చేసి ఎక్కడికక్కడ మేము డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ వచ్చాం. ఈ రోజు వరకు 92% పూర్తయింది రాష్ట్ర వ్యాప్తంగా. సో ఈ నెలాఖరు వరకు సమయం ఇస్తున్నాం. ఈ నెలాఖరు తర్వాత ఈ కార్డ్స్ అన్ని కూడా మేము రిటర్న్ తీసేసుకుని మన మిత్ర యాప్ ద్వారా ఎవరైనా కార్డు పొందపోతే వాళ్ళ మెసేజ్ ఇస్తే మన మిత్ర యాప్ ద్వారా మరొకసారి క్షేత్రస్థాయిలో ఉన్న మా రెవెన్యూ సిబ్బంది, సివిల్ సప్లైస్ సిబ్బంది, అదేవిధంగా గ్రామ సచివాలయ, వార్డు సచివాలయం సిబ్బంది నిర్ధారించుకున్న తర్వాత ఆ కార్డు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమందికి ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి ఇంకా వచ్చి తీసుకోలేదు. అందుకని ఇప్పటివరకు 92% అయిందని మేము భావిస్తున్నాం. బ్యాలెన్స్ కూడా వాళ్ళందరూ కూడా అందించడానికి ఈ ప్రక్రియ ముందుకు తీసుకెళ్ళాం.